ప్రజలకు తెలియజేయాలా? ఓటు మీకు ఇంత బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకు, ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఎప్పుడు ఏ పథకం అమలవుతుంది? ఒకవేళ మీరు అన్నట్టు ఈ సంవత్సరం అమలు చేయలేని పథకాలు ఏదైనా నెక్స్ట్ ఇయర్ చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఎంత బడ్జెట్ అవసరం ఉంది దానికి? ఇదేదో ఒక ప్రణాళిక. నిరుద్యోగ వృత్తి అన్నప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు గుర్తించారా? ఎంతమందికి ఇస్తారు? ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి కల్పిస్తారు? ఏ విధంగా చేస్తారు? ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళకి ఇస్తామన్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన వారు? గుర్తించినారా? ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది? ఎప్పుడు ఇస్తారు? ఈ బడ్జెట్లో ఇవ్వగలుగుతారా? లేకపోతే నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తారా? ఒక ప్రణాళిక. ప్రజలు ఒక 5-6 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియజేసి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుందని సంతోషపడతారు. కాబట్టి దాన్ని తెలియజేయమంటున్నా. అదేవిధంగా మంత్రి గారు అన్నట్టు అప్పులు అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఈ అప్పులున్నాయని ప్రచారం చేసేటప్పుడు ఇప్పుడు బడ్జెట్లో చూపించిన అప్పుల కంటే డబల్ అప్పులు చెప్పినారు ప్రచారంలో. అంతకంటే తక్కువ అప్పులున్నా కూడా ఈ పథకాలు ఎందుకు అమలు చేయకపోతున్నారు? ఆ రోజు ప్రజలు కూడా అనుమానపడినారు. అధ్యక్ష, ఇన్ని లక్షల కోట్ల అప్పు అయింది, రాష్ట్రం దివాలా తీసిందంటే ఈ పథకాలు ఎట్లా అమలు చేస్తారని చెప్పి ప్రజలు అనుమానించినప్పుడు వాళ్లకు నమ్మకాన్ని కల్పించేదానికి సంపద సృష్టించి మేము ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి ఏ విధంగా సంపద సృష్టిస్తారు? ఏ విధంగా ఈ సంపద సృష్టించి ఈ పథకాలు ఏ సంవత్సరం ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారా? ఎప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి చెప్తే బడ్జెట్ లో మనం ప్రజలకు ఏమి ఇస్తాం, ఎప్పుడు ఇస్తామో తెలియజేయాలని చెప్తున్నా. ఎందుకంటే అప్పులు చేసినారు, మేము తప్పులు చేసినా, మేము మంచి చేసినా కూడా మీరు మొదట్లో దుష్పరిపాలన. ఏ ప్రభుత్వం చేసినా కూడా మంచి చేసినప్పుడు మంచి అనాలి తప్ప అన్నిటినీ దుష్పరిపాలన. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఆ రోజు వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ, ఆ రోజు కరోనా కష్టకాలంలో వాలంటీర్లందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసి ప్రపంచం అంతా కూడా చాలా భయపడ్డారు, ఆందోళన పడ్డారు, వణికిపోయారు ప్రాణభయంతో. అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ కూడా బాగా పనిచేసింది. అలాంటి వాలంటీర్లను తీసుకుంటామన్నారు. శ్రీకాంత్ గారు దయచేసి ఆ వాలంటీర్ వ్యవస్థ మెంబర్స్ ఇన్వాల్వ్ కాదండి. ఏదైనా చెప్పాలంటే చేయండి, చెప్పండి అని అడుగుతున్నాం అధ్యక్ష. దయచేసి వాలంటీర్ వ్యవస్థ రామసుబ్బారెడ్డి గారు, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే షేర్కి చెప్పండి తప్ప మీరు డిస్కషన్కి వెళ్ళకండి. దయచేసి సభ్యులు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. అంత బాగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థ మేము ఇంకా డబల్ జీతాలు ఇచ్చి మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తావన రాలే. ఈ బడ్జెట్ లో ఆ వాలంటీర్ల గురించి కూడా కష్టపడి పనిచేసినటువంటి ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో చేసిన వాలంటీర్ల గురించి కూడా ఈ బడ్జెట్ లో తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అందుకే ఒక 5 నిమిషాలు అధ్యక్ష. కాబట్టి నేను అనేది ఏంటంటే మంచి చేస్తారు. మీ అనుభవం ఉన్న నాయకుడు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వం అండ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పథకాలు అమలు చేస్తారని ఎదురు చూశారు. సంపద సృష్టించే దాంట్లో కూడా ఏ విధంగా చేస్తారో అనేది ప్రజలు చూస్తారు. కాబట్టి అవన్నీ చేయాలని చెప్పి ఇది అదే మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర విభజన గురించి ఈరోజు మన బడ్జెట్ పేపర్లో రాష్ట్ర విభజన గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఆ రోజు 2014లో అస్తవ్యస్తంగా రాష్ట్ర విభజన చేయడం వల్ల అది వాస్తవం. రాష్ట్ర విభజన చేస్తారన్నప్పుడు మనమందరం కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర విభజన జరిగేటప్పుడు మాకు అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మాకు రాజధానిగా కావాలా, ఎందుకంటే అత్యంత అధికంగా ఆదాయం వచ్చేటువంటి ఆ రాజధాని నగరాన్ని వదులుకుంటే మనం నష్టపోతామని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మనం అందరం కూడా సభలో ఉన్న పార్టీలకు అతీతంగా, అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు దీక్షలు చేశాము అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విడదీస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. మహానగరం లాంటి ఒక రాష్ట్ర ఆదాయంలో దాదాపు
40% ఆదాయం వచ్చేటువంటి రాజధాని మన నగరాన్ని మనం వదులుకుంటే మనకు నష్టం జరుగుతుంది, రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోతామని చెప్పి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఆ రోజు నిజంగా ఆ రాష్ట్రాన్ని అర్థవ్యక్తంగా అడ్డదిడ్డంగా బలవంతంగా విడదీసినటువంటి పరిస్థితులలో ప్రజలు పోరాటం చేసినా వినిపించుకోకుండా ఆ రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. దానివల్ల బ్రహ్మాండమైన అన్యాయం జరిగింది. ఆ రోజు నేను కూడా దమ్మలవాడలో 1,00,000 మందితో పార్టీలకు అతీతంగా అందరం కలిసి దీక్ష చేశాం అధ్యక్ష. ఎందుకు చేశాం అధ్యక్ష? ఆ రోజు ఆ హైదరాబాద్ నగరం కావాలని. ఎందుకు హైదరాబాద్ నగరాన్నే కావాలని మనం కోరుకున్నాం? ఏ పెట్టుబడి వచ్చినా, ఏ డెవలప్మెంట్ జరిగినా దశాబ్దాల తరబడి హైదరాబాద్ నగరాన్నే మనం అభివృద్ధి చేసుకుంటూ పోవడం వల్ల ఆ నగరం డెవలప్ అయిపోయింది. ప్రపంచంలో కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఫార్మా ఇండస్ట్రీ వచ్చినా, హెల్త్ వచ్చినా, పెద్ద హాస్పిటల్స్ పెట్టినా, సూపర్ స్పెషాలిటీ పెట్టినా, ఎడ్యుకేషన్ కానీ ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్ నగరానికే పోతున్నారు తప్ప ఇతర వెనుకబడిన ప్రాంతాలకు వచ్చే పరిస్థితులు లేవు. ఆ రోజు ఈ రోజు రాష్ట్రం విడిపోయినాక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఈ రోజు అమరావతి రాజధానిగా మనం తీసుకుంటున్నాం. 50,000 ఎకరాల్లో మనం రాజధాని నిర్మాణం చేయబోతా ఉన్నాం. అంటే మళ్ళీ ఒక హైదరాబాద్ నగరం లాగా ఒకే చోట కేంద్రీకృతమైతే డెవలప్మెంట్ అంతా వెనుకబడిన ప్రాంతాల గురించి ఒక ప్రణాళిక తయారు చేసి మనకు తగిన గుణపాఠం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా మిగతా వెనుకబడిన ప్రాంతాలందరూ కూడా మన రాష్ట్రం అంతా ఆందోళన చెందినాం. ఎందుకు ఒక ప్రాంతమే డెవలప్ అయింది, మిగతా ప్రాంతాలు డెవలప్ కాలేదు, అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే కనుక ఆందోళన ఉండేది కాదు. ఈ రోజు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి రాజధానితో పాటు మిగతా వెనుకబడినటువంటి జిల్లాలు, రాష్ట్రాలు డెవలప్మెంట్ కి ఏదైనా ఒక ప్రణాళిక ఉందా? మంత్రి గారికి ఇంపార్టెంట్ మంత్రి గారు, ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఈ ఒక ప్రణాళిక ప్రకారం మిగతా వెనుకబడిన ప్రాంతాలు కూడా డెవలప్ చేసడానికి ఒక ప్రణాళిక రూపొందించి వెనుకబడిన ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముగించండి అధ్యక్ష. ఈ రోజు నేను మా నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు గండికోట రిజర్వాయర్ ఇరిగేషన్ లో 26 టీఎంసీ నీళ్లు నింపినారు అధ్యక్ష. అక్కడ 26 టీఎంసీ అక్కడ ప్రజలు అధ్యక్ష బడ్జెట్ లో డిస్కషన్ కాదు, ఈ బడ్జెట్ లో పెట్టలేదు అడుగుతున్నా. ఈ బడ్జెట్ ద్వారా గండికోట రిజర్వాయర్ కింద ముంపుకు గురై దాదాపు 22 గ్రామాలు ముంపుకు గురైతే 10 లక్షల రూపాయల ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. 14 గ్రామాలకు మాత్రం 675 మాత్రమే ఇచ్చారు. 3,25,000 రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ 9,700 మందికి చెల్లించాల్సింది అధ్యక్ష. దాన్ని 450 కోట్ల రూపాయలు, ఎందుకంటే ప్రాజెక్టు నింపినాము, నీళ్లు ఫుల్ గా ప్రాజెక్టులు నింపడం జరిగింది ఈ రోజు కూడా. కాబట్టి ముంపువాసులకు రావాల్సినటువంటి 3,25,000 రూపాయలు ఈ బడ్జెట్ లో చెల్లించాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముంపువాసులు రెండవది, అదేవిధంగా రాజోలి రిజర్వాయర్ కింద రిజర్వాయర్ కు ల్యాండ్ అక్వైర్ చేసి అవార్డు కూడా 4,000 ఎకరాలు 2 సంవత్సరాల కింద అవార్డు చేసి డబ్బులు చెల్లించలేదు రైతులకు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కడప జిల్లాకు వచ్చినప్పుడు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి మాకు అప్పుడు ఇచ్చే 12,500 రూపాయలు సరిపోదు, ఎకరాకు 12,500,000 రూపాయలు సరిపోదు, మాకు పెంచి ఇవ్వాలని చెప్తే ఆ రోజు రైతులకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు. ఏదైతే అవార్డు అయిందో 4,000 ఎకరాలు పెద్దమూడెం మండలం సంబంధించి రాజోలి రిజర్వాయర్ సంబంధించి దానికి కూడా రైతులకు అవార్డు అయిన భూమికి వెంటనే డబ్బులు ఈ బడ్జెట్ లో చెల్లించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనురాధ గారు